చూసినా నిన్న ఎలిమినేషన్ బ్రహ్మాండంగా జరిగింది, బాగా జరిగింది. నిన్న ఎలిమినేషన్ లో అందరూ బూతులు మాట్లాడారు. హరిత, హరీష్, దమ్ము శిరీష, రీతు చౌదరి అవును వాళ్ళకి ఇంకా గాజులు వేసుకున్నావా అన్నారు. నోటి దొల నాగార్జున సార్ వచ్చి తిట్టిపోయినా కూడా సిగ్గురాల వాళ్ళకి. ఇంకేం చేస్తారు, నోటి దొల ఎక్కువ. ఈసారి నామినేషన్లోకి వస్తే ఒక్కొక్కరు వరుసను ఎలిమెంట్ అవుతారు. దమ్ము శిరీష ఎలిమెంట్ అయ్యేదే, మరి ప్రియా శెట్టి ఎలిమెంట్ అయ్యేది. ఇంకా ఆమె అయితే అసలు సాగు గుంజుద్ది. ఆ ప్రియా శెట్టి అని సాగు గుంజుద్ది. ఆ తల్లి ఎలిమెంట్ అయ్యేదే. మరి నాగార్జున సార్ అంత పెద్ద సార్ వచ్చి చెప్పినప్పుడు ఆయనకే ఎదుర్కోవచ్చని అతను వాళ్ళకి మతం ఎక్కువై గేమ్ ప్లే మారింది. నాగార్జున సార్ వాళ్ళ ఆవిడ గురించి మాట్లాడిన తర్వాత కొంచెం గేమ్ చేంజ్ అయ్యి నార్మల్ గా బిహేవ్ చేస్తున్నారు. సైకోలా కాకుండా ఏమంటారు? సైకో నుంచి కొంచెం బయటపడ్డాడు కానీ మరి చూస్తే కానీ తెలుస్తుంది అనమాట. ఇంకా మంచి ఇంకా గ్రూప్ లోనే ఉన్నాడు, కామన్ మ్యాన్ గ్రూప్ లోనే ఉంటాడు. బయటకు రాలా, బయటకు వస్తే ఆయన ఆట తెలుస్తుంది. నిన్న కామన్ మ్యాన్స్ వాళ్ళు గ్రూప్ కట్టి హరీష్ ని నామినేట్ చేశారు. నలుగురు కలిసి అదేమనుకుంటారు మీరు? అంటే నలుగురు కలిసి ఒకరిని పాయింట్అవుట్ చేసి హరీష్ ని నామినేట్ చేశారు. అదే మరి నేను అనేది, ఈయన కూడా చేస్తాడు. ఈయనేం బుద్ధిమంతుడేం కాదు. ఇప్పుడు కొంచెం మారినంత మాత్రం నేను చూడాలి. ఇంకొక వారం చూస్తే కానీ మారింది తెలుస్తుంది కదా మనకి. అసలు ఫస్ట్లో వీళ్ళంతా వెళ్ళిపోతారు అనుకున్నా. మన సోల్జర్స్ వచ్చిండుగా కళ్యాణ్, ఆయన బాగా ఆడుతాడేమనుకున్నా. సోల్జర్స్ ఆర్మీ బ్రహ్మాండంగా ఆడుతాడేమనుకుంటే అసలు ఆయన ఆటే బయటికి రావట్లేదు ఏందో. ఆయన తనుజ బర్నీ గారు మంచి క్యూట్ తండ్రి కూతురు లాగా బిగ్ బాస్ హౌస్ లో బాగుంది. నానా అనుకుంటూ తిరగటం. అందుకే వాళ్ళు ఉంటారు టాప్ 5 దాకా. తనుజ, బర్నీ గారు, ఇమానుయల్, వీళ్ళు మళ్ళీ సుమన్ శెట్టి. ఆయన పాప మంచి మనిషి. ఆయన కూడా మన ఇచ్చారు. వీళ్ళకి ఏం పుట్టింది, వయసు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పడవచ్చుగా. ఆయనకి ఇచ్చారు. ఆయన ఊడుతుంటే పాపం అనిపించింది నాకు, సుమన్ శెట్టి గారు ఊడుతుంటే. అవును, లవ్ కాదులే కానీ కామెడీ చేస్తున్నారు, బాగుంది. వాళ్ళ వల్లే అసలు ఆ షో నడిచేది కూడా. అచ్చం వీళ్ళ వల్ల అయితే అసలు నడవదు, అసలు చూడలేము. రీతు చౌదరిని ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయకుండా డిమాండ్ పవన్ కెప్టెన్సీ ఎలిమినేషన్ లో సేవ్ ఆప్షన్ ఇచ్చారు. తనని చేయకుండా శ్రీజాని చేశాడు. ఎలా అనిపిస్తుంది అంటే అంత నమ్మి తనని ఇచ్చేసిన రీతుని వదిలేసి శ్రీజాని చేశాడు. డిమాండ్ పవన్ న్యాయం చేసిన. ఎందుకంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ రీతు సోదరికి. సిగ్గు ఉంటే ఇంకా మళ్ళీ రెండోసారి పేరు గేమ్ ఆడదనమాట. ఆ రోజు ఆడిందిగా, ఆడితే మళ్ళీ మనం నాగార్జున సార్ వచ్చి సరి చేసి మళ్ళీ పెట్టిండుగా. డిమాండ్ పవన్ నిజాతికి ఒప్పుకోవాలా, మళ్ళీ రెండోసారి ఒప్పుకుండు ఆయన కదా. డిమాండ్ పవన్ నిజాతి ఒప్పుకోవాలి. మళ్ళీ కష్టపడి ఆడి గెలిచింది, ఏం సపోర్ట్ లేకుండా. అందుకని ఏమని చేసిండు అనమాట. అందుకని కుక్క కాటుకు చెప్పు దెబ్బ రీతు సోదరికి. నిన్న సంజన అందరిని శ్రీజాను ప్రియాని నోరు మూయి చేసినట్టు మాట్లాడారు. శ్రీజాకి వాళ్ళు ఏడ్చేశారు రీతు చౌదరి మాటలకి, సంజన మాటలు. ఎవరు మరి శ్రీజ వాళ్ళ దెబ్బకి, శ్రీజ దెబ్బకి ప్రియం శెట్టి గొంతు దెబ్బకి కూడా వీళ్ళు కూడా ఏడ్చారు. వీళ్ళు అలసిపోయారు హౌస్ మొత్తం. నాగార్జున సారే అలసిపోయాడు. తుతు ఆపమ్మాలే. ఎందుకు తలకానొప్పి అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. మళ్ళీ నాగార్జున సార్ చెబుతున్నా కూడా ఆయనకే క్వశ్చన్ వేస్తాను వీళ్ళు. ఎలిమెంట్ అవుతారు ఒక్కొక్కళ్ళు. నాగార్జున సార్ కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతుంది శ్రీజ. నాగార్జున సార్ని మాట్లాడకుండా శ్రీజానే మాట్లాడుతుంది. అవును, శ్రీజ అంతే మాట్లాడింది, ప్రియా శెట్టి కూడా అంతే మాట్లాడింది. వీళ్ళిద్దరు అంతే మదవెక్కింది. వాళ్ళకి మంచి అవకాశం వచ్చింది బిగ్ బాస్ పోవాలని. ఎంతమంది అవకాశం కోసం బతిలాడుతున్నారు. అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకొని మంచి ఆట ఆడాలి కదా. మంచి పద్ధతి మాట విధానం కూడా అంత పెద్ద సార్ వచ్చినప్పుడు అయినా నిదానంగా మాట్లాడుతున్నారు. వాళ్ళగా గౌరవం వాళ్ళ అత్తరు తొందరలో బయటికి. సుమన్ శెట్టి గారు కొంచెం బాగా ఆడుతున్నారు. ప్రియాకి శ్రీజాకి కౌంటర్లు ఇస్తున్నారు గట్టిగా. అవును, కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యిండు సుమన్ శెట్టి గారు. ఆయన పెద్ద యాక్టర్ కదా, ఇంప్రూవ్మెంట్ అయ్యిండు. పాపం ఆయన ఊడుతుంటే పాపం అనిపిస్తుంది. వేరే వాళ్ళు చేస్తే బాగా అనిపించింది నాకు. ఎలా అనిపిస్తుంది తనుజ గేమ్? తనుజ బాగుంది, హ్యాపీగా ఉంది. తనుజ, బర్నీ గారు, ఇమానుయల్ వీళ్ళు లేకపోతే అసలు ఈ ముగ్గురు లేకపోతే బిగ్ బాస్ షోయే చూడబుద్ది కాదు. ఆడతలేదనే ఇచ్చిండ్రు అందరూ. ఆమెకే మన తెలుగు అర్థం కావట్లేదు. ఏం చేస్తుంది, ఏం చెప్పినా మంచి అప్పుడు కాకుండా ఉంటుంది. అందుకని ఆమెకి ఇచ్చాను. అది రీతు చౌదరి ఒక వీడియో లీక్ అయింది, వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉందని, అది ఇప్పుడు లీక్ చేశారు. దాన్ని ఏమంటారు? అంటే హౌస్ లో ఉన్నప్పుడు లీక్ చేశారు. హౌస్లో ఉన్నప్పుడే లీక్ చేసినట్టు తెలియదట్టుంది. తెలితే మరి నాగార్జున సార్ ఎందుకు పంపుతాడు బయటికి? రీతు సోదరికి ఏం పుట్టింది. అందుకే బిగ్ బాస్లో కూడా అదే పని చేసింది. పోయి లోపలికి పోయి డిమాండ్ పవన్ కళ్యాణ్కి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడటం. ఆమెగా ఒక్కతే కలిసి చూసింది. మరి తనుజ కూడా ఆమె చేసిందా? అందుకే ఏడ తిరిగిపోతుంది కాబట్టి ఆడ కూడా అదే పని చేసింది.
అయితే రీతు చౌదరి తిరుగుతారంటారా బయట? మరి కాకపోతే ఏంది, ఒక సంవత్సరాల్లో నిప్పులు పోసిందిగా. మరి అది అట్టాట ఏమంటారు తిరిగిపోతానక. రాము రాథోడ్ ఆట ఎలా అనిపిస్తుంది? రాము రాథోడ్ ఆటంగా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఊరికే ఏడుతుండు, ఆడవద్దు అంటే ఏడుతుండు. ఆయన గేమ్ వచ్చినప్పుడు ఆయన ఆడుకోవట్లేదు, సైలెంట్గా నిలబడ్డాడు మొన్న కూడా. ఈ వీక్ అన్న నాకు తెలిసి దమ్ము సిరీస్ అన్న ప్రియా సెట్ అన్న హెల్మెట్ కావాలనుకుంటున్నాను, లేకపోతే ప్రియా సెట్ అన్న కావాలా ఖచ్చితంగా అనుకున్నా. నేను అవుతాడు అనుకున్నా. మర్యాద మనిషి అయిపోయిండు, తర్వాత ప్రియా సెట్ అవుతుంది. ఆ తర్వాత దమ్ము సిరీస్ వచ్చినా ఆమె కూడా అయిపోద్ది, కాకపోతే ఒకరోజు వెనక్కి ముందు అంతే.